మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో ఫిబ్రవరి మాసం, మాఘ మాసం, ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అలానే మనకి కుంభరాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి, అందులోనూ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం చూస్తుండగానే కాలం వల్ల వెళ్ళిపోతూ ఉంది. అలానే ఫిబ్రవరి మాసంలో వచ్చేటువంటి ఏవైతే శివరాత్రి పర్వదినాలు ఉన్నాయో వీటిలో ఎవరైనా పాజిటివ్ ఉండాలంటే ఉండండి, ఆరోగ్యం సహకరిస్తే మాత్రమే ఉండండి. దేవాది దేవుళ్ళు ఎవరు కూడా నాకు ఇది కావాలి అని అడగరు. మనం మనస్ఫూర్తిగా చేస్తే ఏదో వరం ఇస్తారు అనేటువంటి దాంట్లో మనం ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యం అందరికీ బాగుండట్లేదు, సహకరిస్తే మాత్రమే పాజిటివ్ ఉండాలి. లేకుంటే కనుక ఏదైనా తినేసి ఉండొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, ఒక పొద్దులేం అవసరం లేదు. ఇకపోతే కుంభరాశి, ఈ కుంభరాశి వారు ఫిబ్రవరి మాసం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక స్థితిగతులు, ముందు ముఖ్యంగా మనకి ఆర్థిక స్థితిగతులు చూసుకున్నట్టయితే గ్రహాలన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. రాహువు వీరి సొంత రాశిలో ఉన్నప్పటికీ రాహుతో పాటు బుధుడున్నా శుక్రుడున్నా కూడా పర్వాలేదు, బాగానే ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే కనుక జనవరి 18వ తారీఖు మారినటువంటి గ్రహస్థాయిల నుంచి కూడా ఇప్పుడు కొంత మార్పు వచ్చింది అని చెప్పొచ్చు. ఈ గ్రహస్థాయి నుంచి ఎప్పుడైతే జనవరి 28 అంటే 10 రోజుల నుంచి 11 రోజుల పాటు మాత్రమే ఆ గ్రహస్థాయిల వలన ఇబ్బంది ఉంది. ఆ తర్వాత జనవరి 29 నుంచి కొంతమేర బాగున్నది. అలానే ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం బాగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే రాహు ఉన్నప్పటికీ 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి కొన్ని రకాల వనరులు అనేది లభ్యపడుతూ ఉన్నాయి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కొంతమేర క్షీణించడం, ఆరోగ్యం బాగాలేకపోవటం, ఆస్తులు నష్టం రావటం, అంటే సంపాదించుకున్న డబ్బు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి మనం దిగజారిపోవటం లాంటివి జరిగినాయి. ఫిబ్రవరి మాసంలో సంవత్సరం మొదలవగానే మొట్టమొదటిగా అశుభం జరిగింది ఎవరికయ్యా అంటే కుంభరాశి వాళ్ళకే పాపం. ఆ తర్వాత మీనరాశి వారికి, మిథున రాశి వారికి, ఈ 3 రాశులు కొంచెం లోపంగా ఉన్నాయి గ్రహ కూటమి వలన. కాబట్టి అవి కూడా జనవరి అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి కొంతమేర బెటర్గా రోజు మెట్టెక్కుతూ ఆర్థిక స్థితిగతులను కూడా మళ్ళీ నిలదొక్కునే విధంగా అయితే ఏర్పడుతూ ఉన్నారు. అలానే ఇక కొత్త రకమైన వ్యాపారాలు చేయాలంటే కనుక మీడియా రంగం ఒక రకంగా బాగుంటుంది, సినీ రంగం కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది, రాజకీయ రంగం కూడా వీరికి బాగుంటుంది. ఎందుకంటే వీరు మాట్లాడితేనే వీరికి అన్ని రకాల జనాలు కూడా వీరికి కొడతారు. రాజకీయ రంగంలో వీరికి చాలా అద్భుతంగా ఒక మీటింగ్ కానీ మాట్లాడడం కానీ చేస్తే మోటివేషన్ క్లాస్ అన్నమాట. వీళ్ళు చెప్తే కూడా అందరూ వీరి వైపు వచ్చేలాగా ఉంటుంది. కానీ డబ్బు సంపాదించుకోలేరు. వీరికి ఉన్నటువంటి గుణం ఏంటంటే మంచి గుణం, ఎదుటి వాళ్ళకి ఇవ్వడమే తెలుసు, కష్టపడడం తెలుసు, మాట తప్పరు. అలాంటి గుణం ఉన్నవాడు డబ్బు సంపాదించలేరు ఎప్పటికీ కూడా. ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేస్తుంటారు, దానం చేస్తూనే ఉంటారు. భర్త తుకారంలో కుంభరాశి వాళ్ళు అంటే భర్త తుకారం లాంటి వాళ్ళు. మనకి ఇంకా అంతా అయిపోయిందయ్యా, నగలు ఇచ్చేస్తే నగలు తీసుకెళ్ళి అమ్ముకొని తీసుకురా, ఆ డబ్బులతో మనం వ్యాపారం చేసి బాగుపడదని చెప్పి నగలు ఇచ్చి పంపిస్తారు వాళ్ళ మిస్సెస్. నగలు ఇచ్చి పంపిస్తే ఆ నగలు అమ్ముకుంటారు, బంగారం అమ్ముకొని డబ్బులు తీసుకొస్తే మధ్యలో ఎవరు తోడేసి, అయ్యా నేను పెళ్లి చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, మరి నువ్వు ఒక్కడివే సహాయం చేయగలుగుతావు, నువ్వు దేవుడివి, నువ్వు పుణ్యపురుషుడివి, అది అనగానే అయ్యో పెళ్ళి అని చెప్పేసి ఆ నగలమ్మిన డబ్బులన్నీ ఇచ్చేస్తాడు. అంటే అంత దానకన్నులు అనమాట వీళ్ళు. వీరికి సహాయం చేయాలని ఒక మనసులో ఉండాలి, కానీ ఏదైనా తెగనరికినా సరే సాయం చేస్తారు. అంత మంచి గుణం ఉండదు కుంభరాశి వారికి. కాబట్టి అలాంటి కుంభరాశి వారికి కూడా ఫిబ్రవరి మాసం 5వ తారీఖు తర్వాత కొన్ని రకాల వనరులు వీరి మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష వల్ల ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా, ఏదైనా పితృదోషాల నుంచి, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత దోషాల నుంచి బాధపడే వాళ్ళందరూ కూడా, అలానే పితృదోషాలే కాకుండా, కలత దోషాలే కాకుండా, అలానే నరదిష్టి, నరఘోషాలు కూడా బాధపడే వాళ్ళు, గ్రహ దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడాను ఈ ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఆర్థిక స్థితిగతుల నుంచి మెరుగుపడేసి కొత్త రకమైన జాబులు రావడం, ఆ బిజినెస్లో గ్రోతింగ్ రావడం ఉంటుంది. బిజినెస్లో గ్రోతింగ్ అంటే మాత్రం వీరు రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెటింగ్ రంగాలు ఇలాంటి వాటిలో వీరికి చాలా బాగుంటాయి అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే వెహికల్స్ కొనుగోలు, అమ్మకాలు లాంటి వాటిలో పాటు మోటార్ ఫీల్డ్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంది, మెకానికల్ రైలు చాలా అద్భుతంగా ఉంటుంది. నాన్ అఫిషియల్గా వీరికి ఏదైనా వ్యాపారం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే వీరికి ఏంటంటే సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్వేర్ రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా చుట్టాల్లో పక్కల గొడవలు కానీ ఇబ్బందులు అయినా కూడా కొంతమేర వీరు తలదించుకొని ఉండడం వల్ల మంచి జరుగుతుంది. ఇంకా ఆర్థిక స్థితిగతుల ముందుకు బయటకు వెళ్ళాలంటే కనుక చిన్న పరిహారం ఏంటంటే కనుక వీరికి వాము, జీలకర్ర, సోంపు, అలానే మిరియాలు, ఈ 4 వస్తువులు కూడా లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకొని మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా ఒక ½ టీ స్పూన్ నోట్లో వేసుకొని హాట్ వాటర్ కానీ హాట్ పాలు కానీ తాగాలి. ఇలా తాగినట్టయితే గ్రహరీత్యా దోషాలన్నీ కూడా వీరికి సానుకూల పడేటటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. దాని తర్వాత ఎక్కడైనా దత్తాత్రేయ స్వామివారు కానీ, ఆంజనేయ స్వామివారు కానీ ఉంటే ఆకు పూజ చేయించాలి. అలానే
గారెల దండ వేయాలి. దత్తాత్రేయ స్వామివారు ఉంటే దత్తాత్రేయ స్వామివారి మంత్రం పఠనం చేసుకొని ఇంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దత్తాత్రేయ స్వామివారి మంత్రం పఠనం చేసుకొని వాటర్లో ఊదేసి ఇంట్లో చల్లుకున్నా కూడా ఇంటి వాస్తు ప్రకారం బాగాలేకపోయినా ఇంటికి ఎవరైనా చెడు క్రియలు చేసినా కూడా అవన్నీ కూడా వైద్యులకి బాగుంటుంది. ఇక భార్యాభర్తల మధ్యన గొడవ కావచ్చు, విదేశీయానం కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఇక కొత్తగా పెళ్ళి అవ్వాలనుకున్న వారు కావచ్చు, వీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఇక ఎంత పరిహారం చేసుకున్నా ఏం చేసినా ముందుకెళ్ళట్లేదు, ఏ పరిహారం చేసుకున్నా ముందుకెళ్ళట్లేదు, ఏదో గ్రహ సంవత్సరం నన్ను పట్టి పీడిస్తుంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నా జాతకం అసలు ఎట్లా ఉందో చూయించుకున్న దానికి ఉన్నారా అంటే కనుక వారికి అనేజీగా ఉంది, అన్ఫిట్గా ఉంది, అనుకున్న పని ముందుకెళ్ళట్లేదు, ఇలాంటి ఏదైనా ఆలోచన ఉంది అంటే కనుక వారికి ఫిబ్రవరి మాసం 15వ తారీఖు తర్వాత కొంతమేర అశుభదృష్టి నుంచి శుభదృష్టి మలుచుకునే దానికి ఉంటుంది. అలా కూడా ఇంకా అవ్వట్లేదంటే చిన్నపాటి పరిహారాల వల్ల కూడా వారికి వెసులుబాటు వస్తుంది. కాబట్టి వీరు ఆ పరిహారం ఏంటంటే కనుక రావి చెట్టు, వేప చెట్టు లేదా మునగ చెట్టు లేదా మారేడు, నీరేడు, జిల్లేడు ఈ చెట్లు ఏదైనా సరే ఉంది అంటే కనుక ఆ ప్రమిదిలో నీళ్లు పోసి ఆ తర్వాత బెల్లం పెట్టేసి నైవేద్యము అక్కడ వీరు ఒక మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారం చేస్తే కనుక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. అలానే భార్యాభర్తల మధ్య గొడవైనా బయటపడతారు. అలానే ఇంకేదైనా సంక్షోభం ఉన్నా కూడా దాని నుంచి బయటపడేదానికి ఆలోచన అయితే ఉంటుంది. కాబట్టి ఈ పని చేయొచ్చు. గురుగారు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు, లేదంటే మేమేం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు, ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, నరఘోష నరదిష్టి ఉంది, అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు, వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో ఏదో ఒక మందు పెట్టడమో చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు. దీని బారిన చాలామంది పడి ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. గురుగారు ఏం చెప్తారు వీటికి? ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. 2026 సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగ శాతం కూడా పాపాలు కర్మలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్నా అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్యే కుందించుకోవడమే. నవ్వితే కూడా అమ్మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి ఓర్చుకోలేరు అన్నమాట ఎదుటోళ్ళు. వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరి మేము 10 ఏడుస్తూ ఉంటారు. అరే సుఖంగా బతికేదానికి లేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. కంఫర్టబిలిటీ చెక్ చేసుకొని పెద్దలందరి సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పుల్లలు పెడతా ఉంటారు. ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు. ఎట్లా ముందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, ఏక్షిణి, బాగా స్పిరిట్, అష్టదిబ్బందన ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి. జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం, ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక ఇవన్నీ మనకి జాతకాలు అనుకుంటారు చాలామంది కూడా. ఇవన్నీ గురువుగారు నాకు కలిసి రావట్లేదు. జాతకమా? జాతకంలో సమస్య ఉందా? దశంత దశల నక్షత్రమా, గోచారమా, ఎక్కడ సమస్య ఉంది? ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు. కాదు నాయన, ఇవన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు. ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది. ఈ మానవ గ్రహం మన మీద సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు. దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతానని ఉంటుంది, ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది, మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు. ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు. ఏ రోజు ఆ రోజు ఎతుకుతూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, ఏ పంచాయతీలో ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బంది అయిపోతారు అనమాట. కాబట్టి దీని కారణం ఏంటంటే మన మీద ఏడ్చేటి కళ్ళు. మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు, మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు. ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రవర్సీకి వెళ్తాం. ఏదో రోజున మనల్ని హిప్నటైజ్ చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి. మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన శ్రేయోభిలాషులను చెప్పుకొని తిరిగే వాళ్ళు, మన కొలీగ్స్లోనూ ఇలాంటి వాటే ఉంటారు. నా గురించి ఇంకోళ్ళకి అవసరం చేయటానికి, నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము. అందుకొని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మరొక విషయం, ఇది చిన్నపిల్లల మీద, పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది. ఈ యొక్క కలియుగంలో ఏది పాపం అయితే జరుగుతున్నావో చేస్తున్నావో తెలియట్లేదు. కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరం అయిపోవటము, ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తులన్నీ సమర్పించుకొని పొరుగు, పెక్కేత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పోగొట్టుకోవడం, చెట్టుకోలు గుట్టుకోలు అయితే ఉన్నారు పిల్లలు ఈ రోజున. ఎందుకండి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున. ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో హిప్నటిజం అని, బ్లాక్ మ్యాజిక్ అని చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఓదార్చడానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము. మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు మాకు నేర్పే గురువులు మాకేం చెప్పారంటే, మీకు వచ్చి విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు. అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము. ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంత ఉంది, నాకు ఇంత డబ్బులు వేస్తే నేను ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో పడుకోబెట్టేస్తా, ఎవరైనా అబ్బాయి నీకు చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి
మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయిన తర్వాత కాశీకి అన్నట్టుగా అందరు గురువులు అయిన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు. నా జేబులు ఉండవు, నా చొక్కాకి జేబులు ఉండవు. ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కస్టమర్లు వస్తారు, అన్నీ సమర్పించుకొని అన్ని రకాల ఆ డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా నా దగ్గరికి ఈ రోజున 12,000 మంది పై చినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున. మెజారిటీగా అందులో భార్యాభర్తలేనండి. భార్యాభర్తలు ఒకటి, పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కూడా ఆడపిల్లల్ని వశం చేసుకోవటం, ఈ హిప్నటిజల్ బ్లాక్ మ్యాజిక్లు. ఇంకోటి ఏంటంటే, ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో, నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు, నేనే గురువునని చెప్పుకొని పాత సేవలు చేయించుకునే దరిద్రులు కూడా కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత. ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. అసలు నాకు సమస్య ఏంటి? జాతకం సమస్య, ప్రకృతిలో దోషాల సమస్య, గ్రహదోషాల సమస్య, నిజంగా నా మీద గురుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా? ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనం అనుకున్నది సాధించాలి. లేకపోతే అరుంధతిలో 3వ జన్మ 4వ జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం. కాబట్టి ప్రతి జన్మ మోక్ష జన్మ అవ్వాలి ప్రతి మానవుడికి కూడా. అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి. అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు, అలాంటి ఆచరణ చేయకూడదు. ఏదైనా ఉంటే సానుకూలంగా ఎదుటివారికి సహాయం చేయాలి, లేకపోతే మన పని మనం చేసుకోవాలి. ఎవరు కూడా మనల్ని ఆశించరు. కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి. ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకండి. అలాంటి చేస్తే కూడా చివరికి మనకే అంటుకునేది. కాబట్టి అలాంటి చేయకండి. అలా బలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే కనుక వారికి నాకు తోచినటువంటి పరిష్కార మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సగర చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు, ఎవరు కూడా బలవ్వద్దు. ఏదైనా సమస్య ఉందంటే కనుక ఆకలి అవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, కోపం రావటం, సరిగా తినలేకపోవటం, ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళలేకపోవటం, మన మాట వినలేకుండటం, అలానే చెప్తే వినపడటం, అలానే ఒంటరిగా ఉండాలనిపించడం, ఎటన్నా వెళ్ళిపోవాలనిపించడం, నెగిటివ్ థాట్స్ రావటము, కాళ్ళు ముందుకు వెళ్ళకపోవటం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, అలానే దరిద్రత మన చుట్టూతోనే ఉంటూ, ఇవన్నీ జాతకాలు ఉండవండి. ఏదో చెడు క్రియ జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనం అయితే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం. ఇంకా విదేశీయానం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఆల్రెడీ ఉన్న వారికి అవకాశాలు రాకపోయినా ఉన్నా కూడా గ్రహదీశ దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా ఇంకా కొత్త అవకాశాలు రావాలి అనుకున్నా కూడా చిన్నపాటి పరిహారం చేసుకోవచ్చు. ఇదేంటంటే కదా నవధాన్యాలు ఉంటాయి. ఈ నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు, నల్లమిరు కలగలిపినటువంటి నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నవగ్రహాల చుట్టూ పోయటం, లేదా పారేటువంటి నీటిలో నాకున్న దోషాన్ని పోవాలని చెప్పేసి వాటిలో వేయడం ద్వారా కూడా వీరికి అత్యద్భుతమైన కాలం ముందుకు వస్తుంది అని చెప్పొచ్చు. ఇక పెళ్లి కాని వారు, పెళ్లి చేసుకోవాలనుకున్న వారు కూడా పరిహారం చేసుకోవచ్చు. ఇది ఏం చేయాలంటే కనుక గౌరీ అమ్మ దగ్గర కానీ, పార్వతి అమ్మ దగ్గర కానీ, లలితమ్మ వారి దగ్గర కానీ, దుర్గమ్మ దగ్గర కానీ కుంకుమ పూజ చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకోవడం వల్ల కూడా వీరికి అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుందని చెప్పొచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి అన్ని రకాల కూడా మనం చూసుకున్నట్టయితే కనుక స్త్రీలు ముఖ్యమైనటువంటి పాత్ర. ఈ కుంభరాశి స్త్రీలకి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉన్నట్టు కనుక 19వ తారీఖు ఫిబ్రవరి మాసం తర్వాత పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చు. ఇక జాబులో వెసులుబాట్లు కానీ, కొత్త రకమైన జాబు కావాలి, నిరుద్యోగ జాబు కావాలి, విదేశీయానం కావాలి, చదువుకునే దానికి పోటీ పరీక్షల్లోనూ వీళ్ళందరికీ కూడా కావాలి. పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టట్లేదు, వీళ్ళందరూ కూడా అదే రైతులకు కానీ అన్ని రకాల రంగాల్లో కూడా బాగుండాలి అనుకుంటే కనుక చిన్నపాటి పరిహారంతో వీళ్ళు అన్ని రకాలు కూడా బాగుంటారు. అదేంటంటే మన ఇంటి ముందు ముగ్గు వేయాలి. అది ఈ యొక్క మాసం సంక్రాంతికి వేసామండి అనుకుంటే కాదు, ఫిబ్రవరిలో వేయాలి. ఫిబ్రవరిలో లేదా ఎప్పుడు వేయాలంటే కనుక బుధవారం లేదా గురువారం, శుక్రవారం రోజున ముగ్గు వేయొచ్చు. ఈ ముగ్గు వేసి కనుక ఆ ముగ్గులో గొబ్బెమ్మని పెట్టేసి ఆ గొబ్బెమ్మ పైన కనుక కర్పూరం పెట్టేసి దీపారాయణ చేస్తే కనుక వీరికి అత్యద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఆ కర్పూరం పెట్టేది ఎట్లా అంటే ఒక గులాబీ పూలు కానీ, బంతి పూలు కానీ పెట్టవచ్చు. దానిపైన కర్పూరం పెట్టి కాల్చేయాలి. అప్పుడు వీరి ఇంటి మీద ఉన్నటువంటి నెగిటివిటీ, వీరి ఇంట్లో నెగిటివిటీ, వీరు అనుకున్న పనులకి కాకపోయినా కూడా ఆ కర్పూరం వెలిగించడం వీరిలో ఉన్న అనేజీ, అన్ఫిట్, చెడు దృష్టి అన్నీ కూడా బయటికి తొలగేలాగా ఉంటుంది. కాబట్టి కొంతమేర గుడ్డి కన్నా మెల్లమేలు కదా, ఎంతమేర కొంతమేర ఉంటుంది. కాబట్టి అలాంటి కర్పూరం వెలిగించేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇకపోతే వీరికి ఆరోగ్య స్థితిగతులు, ఆరోగ్యం కూడా వీరికి క్షీణించుతూ ఉంది. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు, మోచేతు నొప్పులు, నరాల సర్క్యులేషన్ ఆగిపోవటం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, బ్రెయిన్ బాగా పని చేయకపోవటం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి. అలాంటివన్నీ దరి చేరకుండా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు మనం తినేటువంటి వంటలో పసుపు, ఇంగువ 2 కలిపి వేసుకొని ఆవాల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ 3 కూడా కలిపి వేసుకొని ఆ వంటను తింటే కనుక వీరికి ఆరోగ్యం కూడా క్షీణించకుండా ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉంటాయి. ఇక చివరిగా వీరికి ఏంటంటే ఒక చిన్న పరిహారం ఏంటంటే కనుక గ్రామ దేవత
కోతల దగ్గర కళ్ళు సాగ పెడితే లేదా పెద్దుల్లిపై పుట్నాల పప్పు పెడితే కూడా వీరికి అన్ని రకాల దిష్టి దోషాలు గ్రహ దోషాలు కూడా కొంతమేర ఉపశమనం లభించేలా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం అయితే వీరు చేసుకోవచ్చు. ఇకపోతే ప్రతి ప్రేక్షకుడు కూడా మనకి అడుగుతూ ఉన్నారు, గురువుగారు మీ దగ్గరికి రావాలంటే సమయం పడుతుంది, మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. అంటే కస్టమర్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నారు. దాదాపుగా 12,000 మంది కస్టమర్స్ బలైన వాళ్ళందరూ, నా దగ్గర కాదండి, ఎక్కడెక్కడో బలైన వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రావటం, మన దగ్గరికి వచ్చి చూయించుకొని బాగుపడే వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాం ఈ రోజున. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం వీడియోస్ కానీ నుంచి దొంగ గురువులు నమ్ముకున్న వాళ్ళు బాగుపడే వాళ్ళు ఎవరు లేడు. దొంగ స్వామి దగ్గరికి వెళ్ళి రోజు కూడా పుట్టుకొస్తున్నాడు, ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లా, వ్యాపారం దొరక స్వామీజీ అన్నట్టు అయిపోయింది అనమాట. ఇలాంటి వాళ్ళందరినీ నమ్మి బాగుపడతడానికి లేకపోయినా కూడా వీళ్ళని హిప్నాటిజం గురువులే చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి దయచేసి వెళ్ళండి, కానీ మీకు బలవ్వకండి. ఇకపోతే మన దగ్గర అందరూ అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో కూడా, వస్తువులు ఏమైనా ఉన్నాయా గురువు గారు అని. కానీ మన దగ్గర చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేస్తుంటే వారి సమస్య ఏంటి, ఆ సమస్యకు తగ్గట్టుగా రాలేకుంటే కూడా వస్తువులు నేను పంపించేటువంటి సదవకాశాలు నా దగ్గర ఉన్నాయి, సరసమైన ధరలలో ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇది ఉంగరం. ఈ ఉంగరం అయితే కనుక చాలా బాగా పనిచేస్తుందండి. ఇదంతా కూడా ఏముండదు, స్టోను, యంత్రాలు, సిల్వర్, ప్యూర్. ఇందులో ఈ ఉంగరం ఉంది చూసారు, 3 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఎవరు కూడా అంటే అఘోరా సైతం వచ్చి వారి మీద చేతబడి చేయాలంటే కూడా వారి తరం కాదు. ఈ ఉంగరం ఉన్నంత వరకు ఎవ్వరు టచ్ చేయలేడు వాళ్ళని. రాజకీయ రంగంలో ఉన్నవారు, సినీ రంగంలో ఉన్నవారు, జీవితంలో ఎదగాలనుకున్నవారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారి మీద వారికి ఇంకా నమ్మకం లేదు అనుకున్న వారికి కూడా ఈ ఉంగరం పెట్టుకుంటే జీవితంలో ఇలా చిటికలో బయటకు వెళ్తారు. పైకి వెళ్ళడం అసలు పైకి కాదు, జీవితంలో ఎదుగుతారు. కాబట్టి ఈ ఉంగరం వారికి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు పెడుతుంది. కాబట్టి దాంతోపాటు ఇది అందరికీ తెలిసిందే కియామాల, దీనికి కూడా మంత్రోచ్చారణ ఉంటుంది. కియామాల నరదిష్టి, నరఘోష, శత్రువై నుంచి బయటపడేస్తుంది, మన ఇండు మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది. దాంతోపాటు ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగింది, మా పిల్లని ఎవరు తీసుకుపోయినారయ్యా, మా అబ్బాయిని ఎవరు హిప్నాటిజం చేశారయ్యా, కోళ్ళ పిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళందరికీ కూడా, హిప్నాటిజం జరిగిన వాళ్ళకి, బాడీ మీద జరిగింది, తలకి పూసారు అనుకున్న వాళ్ళకి సోప్ ఇది. ఈ సోప్ ద్వారా మంత్రోచ్చారణ చేసింది ఇది కూడా. ఈ సోప్ని ప్రతిరోజు ఒక్కసారైనా వాళ్ళు వాడుకునేలా చేయాలి. ఫేస్ వాష్ చేసుకున్న సర్లా ఈ సోప్ వల్ల వాళ్ళకి బయట బాడీ మీద జరిగిన హిప్నాటిజం పోతుంది. ఇక అష్టదిబ్బందుల ముడిపు ఇది ఇంటికి కట్టుకోవాలి. కొన్ని రకాల ముడుపులేమో వాటర్కి స్నానం చేస్తూ ఉంటే, కొన్ని రకాలు ఇంటికి కట్టుకునేది అనుకుంటుంది. ఈ ముడుపు ఇంటికి కట్టుకుంటే మన ఇంటికి ఏదైనా చేతబడి కానీ హిప్నాటిజం జరిగిందా, ఇంట్లో సుతులు లేవా, డబ్బులు నిలబడట్లేదా, అన్నిటికి కూడా ఈ ముడుపు సమాధానం చెప్తుంది. ప్రతిరోజు కూడా ధూపం వేస్తే సరిపోతుంది ఉన్న రోజున. ఇది అష్టదిబ్బందుల ముడుపు. ఇది ఇంట్లో సాంబ్రాణి వేసుకోవాలి. ఇంట్లో ఉన్న నెగిటివిటీ అన్నీ పోతుంది, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిపోతుంటారు. కాబట్టి ఇన్ని రకాల వస్తువులే కాకుండా ఆ సమస్యను బట్టి వస్తున్న 90 రకాల వస్తువులు ఉన్నాయి. ఇక ఆ సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించబడుతుంది. కాబట్టి దయచేసి దొంగ స్వాములను నమ్మి బలవకండి. దయచేసి మీకు మీరుగా నా జాతకం ఇంత, నా పరిస్థితి ఇంత అని దిగజారిపోకండి. ఎన్నో రకాల సమస్యల పరిష్కార మార్గాలు అయితే లభ్యపడుతూ ఉన్నాయి. ఎవరు కూడా నిస్సహాయపడకూడదు. ప్రతి ఒక్కరు కూడా భూమి మీదకి ఏదో రకమైనగా చేయడానికి లోక కళ్యాణం కోసం వస్తారు. అది నిర్వర్తించి మాత్రమే మనం కాలం చేయాలి తప్పితే దానికోసం మనం పోరాడాలి. ఎక్కడ ఏ వనరులో ఉన్నా కూడా దాన్ని సహకరించి చూసుకోవాలి. ఏ పుట్టలో ఏ పాము ఉన్నా కూడా దాన్ని చవి చూడాలి. అంటే పుట్టలు తోవద్దు, పుట్ట తోవే సమస్య లేదు, సామెత మాత్రమే అది. కాబట్టి ఇలాంటి వస్తువులు కూడా వాడుకొని మంత్రోచ్చారణ చేసిన వస్తువులు కాబట్టి వీటితో కూడా బాగుపడేదానికి యోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసుకొని అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.